ఇక చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో కాల్పుల కలకలం రేపింది. మాదిరెడ్డిపల్లికి చెందిన సురేష్ పై అదే గ్రామానికి చెందిన రాజేంద్ర నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. గాయపడిన సురేష్ పలు కేసుల్లో నిందితుడు. తరచూ అల్లర్లకు పాల్పడుతూ గతంలో 2 సార్లు ఎస్ఐలపై దురుసుగా ప్రవర్తించినట్లుగా కూడా సురేష్ పై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొంతకాలంగా బెంగళూరులో తలదాచుకున్న సురేష్ ఈ మధ్యనే గ్రామానికి వచ్చి తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని చంపేస్తామని బెదిరిస్తున్నాడని చెబుతున్నారు. సురేష్ను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో కాల్పుల కలకలం రేపింది. మాదిరెడ్డిపల్లికి చెందిన సురేష్ పై అదే గ్రామానికి చెందిన రాజేంద్ర నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. గాయపడిన సురేష్ పలు కేసుల్లో నిందితుడు. తరచూ అల్లర్లకు పాల్పడుతూ గతంలో 2 సార్లు ఎస్ఐలపై దురుసుగా ప్రవర్తించినట్లు సురేష్ పై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొంతకాలంగా బెంగళూరులో తలదాచుకున్న సురేష్ ఈ మధ్యనే గ్రామానికి వచ్చి తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. సురేష్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.